మా ప్రొజెక్టైల్ మోషన్ హెడ్డింగ్ పెట్టండి. మా చూడండి ప్రొజెక్టైల్ మోషన్ లో ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటో రాద్దాం ఫస్ట్. ఇఫ్ డెఫినేషన్ ఆయన నేను మళ్ళీ చెప్తా. ఏ బాడీ ఆఫ్ మాస్ if a body of mass small m is projected into air with a velocity u, it makes an angle theta other than 90 degrees with the horizontal. With the horizontal is called projectile. Is called मैं చదువు రేపు ఎగ్జామ్ పెడతాను క్యాంపస్ మరి ఏమవుతాయి అనిపించదు. 9 to 11 if a body of mass m is projected into air with a velocity u, it makes an angle theta. A theta 90 avagudandi, other than 90 with the horizontal is called projectile. మా చూడండి జాగ్రత్తగా ప్రొజెక్టైల్ మోషన్ ఎలా ఉంటుందండి, జాగ్రత్తగా నోట్ చేయాలి. మా జాగ్రత్తగా నోట్ చేయాలి. ఇనిషియల్ గా ఎం అనే మాస్ అన్న బాడీని యు అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఎయిర్ లోకి. ఆ ప్రొజెక్ట్ చేస్తున్న బాడీ హారిజంటల్ తో చేసే యాంగిల్ తీటా. నీకు 90 degrees యాంగిల్ చేస్తే అమ్మ ఎగ్జాక్ట్ గా వర్టికల్ గా అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రొజెక్ట్ చేస్తా అంటే వైయాక్స్ లో వేస్తాం, అది మళ్ళీ స్ట్రైట్ కింద పడుతుంది. కానీ మనకి తీటా యాంగిల్ చేయాలి, అందుకే అదర్ దాన్ 90 అన్నాం. ఆ తీటా యాంగిల్ చేస్తే ఆ బాడీ పాత్ ఇదండి ప్రొజెక్టైల్. ఆ బాడీ పాత్ ఇలా పడాలి. అంటే యు అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ యాక్స్ లో హారిజంటల్ వెలాసిటీ ఉంటుందండి. హారిజంటల్ వెలాసిటీ అంటే యూఎక్స్ ఇస్ ఈక్వల్ టు యూ కాస్ థీటా. వై యాక్సిస్ లో వర్టికల్ వెలాసిటీ ఉంటుంది, యువై ఇస్ ఈక్వల్ టు
యూ సైన్ తీటా. నేను ఈ మధ్యలో డాట్ పెట్టానమ్మా, ఆ డాట్ పేరు మాక్సిమం పాయింట్. బాడీ గ్రౌండ్ నుంచి ఆరిజిన్ నుంచి ఆ మాక్సిమం పాయింట్ వరకు జాగ్రత్తగా నోట్ చేయాలి డయాగ్రామ్. యారో మార్క్ చూడండి, అప్వర్డ్స్ ఉంటుందండి. మాక్సిమం పాయింట్ నుంచి గ్రౌండ్ వరకు డౌన్వర్డ్స్ ఉంటుంది. బాడీ ఆరిజిన్ నుంచి మాక్సిమం పాయింట్ ని రీచ్ అవ్వడానికి తీసుకునే టైమ్ ఆఫ్ అసెంట్, దీన్ని టీ సఫిక్స్ ఏతో చూపిస్తాం. మాక్సిమం పాయింట్ నుంచి గ్రౌండ్ రావడానికి తీసుకునే టైమ్ ఆఫ్ డిసెంట్, ఇది యారో మార్క్ డౌన్వర్డ్ చూపిస్తాం. ఏదైతే మనం మాక్సిమం పాయింట్ అని చెప్తున్నామో ఆ పాయింట్ నుంచి గ్రౌండ్ వరకు వర్టికల్ గా ఉన్నటువంటి డిస్టెన్స్ ని మ్యాక్స్ హైట్ అంటామా, హెచ్ మ్యాక్సిమం. సో ఆరిజిన్ పాయింట్ దగ్గర బాడీని ప్రొజెక్ట్ చేసిన దగ్గర నుంచి తిరిగి మళ్ళీ బాడీ ఎర్త్ సర్ఫేస్ చేరేంత వరకు హారిజెంటల్ గా ఉన్న డిస్టెన్స్, హారిజెంటల్ డిస్టెన్స్, హారిజెంటల్ రేంజ్ అవన్నీ నేను చెప్తాము. ఫస్ట్ డయాగ్రామ్ నోట్ చేయండి, డయాగ్రామ్ నోట్ చేయాలి నీట్ గా. మా డయాగ్రామ్ లో చూడండి, డయాగ్రామ్ మాత్రం ఏంటమ్మా, ఎవరు ఏమి రాయొద్దు. డయాగ్రామ్ లో టీ సఫిక్స్ ఏ అంటే టైమ్ ఆఫ్ అసెంట్, టీ సఫిక్స్ డి అంటే టైమ్ ఆఫ్ డిసెంట్, హెచ్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం హైట్, క్యాపిటల్ ఆర్ అంటే అమ్మా హారిజెంటల్ రేంజ్, క్యాపిటల్ ఆర్ అంటే హారిజెంటల్ రేంజ్. యూఎక్స్ అంటే హారిజెంటల్ డిస్టెన్స్, సార్ హారిజెంటల్ వెలాసిటీ. యూవై అంటే వర్టికల్ వెలాసిటీ. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మనకి డయాగ్రామ్ లో కనిపిస్తున్నటువంటి పాత్ అమ్మా, మనం ప్రొజెక్ట్ చేసిన బాల్ అంటే క్రికెట్ ఆడే వాళ్ళు అయితే క్రికెట్ 4th లైన్ దగ్గర నుంచి ఆ ఫీల్డర్ బాల్ త్రో చేస్తే కీపర్కి వెళ్ళాలండి. ఆ కీపర్కి వెళ్తున్నప్పుడు మనకి మ్యాచ్లు అప్పుడప్పుడు గ్రాఫ్ కూడా చూపిస్తూ ఉంటాడు, 4లు 6లు పడిన గ్రాఫ్ చూపిస్తాడు. ఆ షేప్ ఇలాగే ఉంటుంది, పాత్ ఆఫ్ ద పెరాబోలా అంటాం దీన్ని, పెరాబోలిక్ షేప్ అంటాం. అంటే బాడీ ఈ షేప్ లో పడాలి అంటే అమ్మ కంపల్సరీగా బాడీకి ఎం అనే మాస్ ఉండాలి. సో ఎం అనే మాస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబిలిటీ అవుతుంది. మనం ఇసిరేసినటువంటి బాడీ మీరు కరెక్ట్ గా చూస్తే అండి, మనం ప్రొజెక్ట్ చేసినటువంటి బాడీ మాస్ ఏమీ లేకపోతే దాని మీద ఎయిర్ ఫోర్స్ యాక్ట్ చేసి బాడీ కింద పడిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాల్ ఒకటి తీసుకున్నాం, ఆ బాల్ మనం ఇసిరేసామండి, ఇసిరేస్తే దాని మీద ఎయిర్ ఫోర్స్ యాక్ట్ చేస్తే బాల్ ఎనికన్నా వస్తుంది, లేకపోతే ఎక్కడైతే దాని మీద ఫోర్స్ యాక్ట్ చేసిందో అక్కడే పడిపోవడం అన్నా జరుగుతుంది. అదే కార్క్ బాల్ తీసుకున్నాం లేకపోతే ఐరన్ బాల్ తీసుకున్నాం, దాన్ని ప్రొజెక్ట్ చేస్తే మనం యూజ్ చేసిన ఫోర్స్ని బట్టి అండి ఆ పాత్ అయితే ఇలాగే పడుతుంది. బ్లాక్ కలర్ లో లైన్ గీసాను చూసారా, ఆ షేప్ లో పడుతుంది. ఆరిజిన్ అంటే మనం నిలబడినటువంటి పొజిషన్ అండి, అక్కడి నుంచి మనం థీటా యాంగిల్ తో ప్రొజెక్ట్ చేస్తే అది మనం యూజ్ చేసిన ఫోర్స్ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ హైట్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ స్లో అయ్యి మళ్ళీ కిందకి రావడం స్టార్ట్ అవుతుంది. అమ్మా మనం ప్రొజెక్ట్ చేసినటువంటి బాడీ ఏ పాయింట్ దగ్గర అయితే స్లో అయిందో
ఏ పాయింట్ దగ్గర అయితే రెస్ట్ లోకి వస్తుందో ఆ పాయింట్ ని మనం మాక్సిమం పాయింట్ గా చెప్పుకున్నాం. అది బ్లాక్ కలర్ లో థిక్ గా ఉన్నది మాక్సిమం పాయింట్. అంటే అది ఎక్కడ ఉంటుందండి అంటే ఆ పాత్లో ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటుంది. పాత్లో ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు దాని ప్రకారం చూస్తే మనం ఆరిజిన్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు టోటల్ రేంజ్ ఆర్ అయితే ఈ సెంటర్ వరకు ఎంత ఉంటుందయా అంటే r/2 r/2. డయాగ్రామ్ నోట్ చేశారా అందరూ? ఏమ్మా నోట్ చేశారా? మా జాగ్రత్తగా చూడండి, ప్రొజెక్టైల్ చెప్తున్నాం. ప్రొజెక్టైల్ చెప్తున్నామమ్మా. ప్రొజెక్టైల్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పేశాం. డయాగ్రామ్ వేశారు మీరు, అదే డయాగ్రామ్. నెక్స్ట్ సైడింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొజెక్టైల్. Characteristics of projectile. Characteristics of projectile. మా ఇందా డయాగ్రామ్ వేసారు, అదే డయాగ్రామ్ వేస్తున్నాండి, కొత్త డయాగ్రామ్ కాదు, సేమ్ అదే డయాగ్రామ్ మీరు వేశారు, ఇప్పుడు చూస్తే చాలు. ఇది ఆరిజన్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. బేసిక్స్ నాకు కూడా సార్ ఫోర్త్ వరకు వచ్చాయి లీగ్ మొత్తం యూనిట్స్ చాప్టర్ పెట్టాం కదా దాని ముందు వరకు. అమ్మా చూడండి రా, ఇది తీటా, మాక్సిమం పాయింట్ ఇందాక మీరు రాశారమ్మా. ఇది హారిజంటల్ డిస్టెన్స్, హారిజంటల్ వెలాసిటీ ux is equal u cos theta. అమ్మా వర్టికల్ వెలాసిటీ uy is equal u sin theta. ఇనిషియల్ వెలాసిటీ u. బాడీ పైకి వెళ్తున్నప్పుడు గ్రౌండ్ నుంచి మాక్సిమం పాయింట్ వరకు టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, మాక్సిమం హైట్, ఇది హారిజంటల్ రేంజ్ ఈ పాయింట్ వరకు. ఇదైతే r/2 r/2 ఉంటుంది. మా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొజెక్టైల్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ మన యాక్సలరేషన్ గురించి రాసామండి. యాక్సలరేషన్ గురించి ఆల్రెడీ మనం రాసాం. ఏంటండి అంటే బాడీ అప్వర్డ్స్ వెళ్తుంటే a is equal to -g, బాడీ డౌన్వర్డ్స్ ఉంటే a is equal to +g. 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం చెప్పిన కైనమాటిక్ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. బాడీ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే a is equal to -g, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే +g. మా చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ వన్ క్యారెక్టరిస్టిక్స్ 5 ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్
టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎప్పుడమ్మా? బాడీ పైకి వెళ్తున్నప్పుడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి అంటే గ్రౌండ్ నుంచి మ్యాక్సిమం పాయింట్ వరకు. అదే మనం డెఫినేషన్ గా రాస్తున్నాం, జాగ్రత్తగా వినండి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నామా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి క్యారెక్టరిస్టిక్స్ అనేవి. డయాగ్రామ్ మీరు ఇందా నీట్ గా వేశారు, అందుకని నేను రఫ్ గా వేసాను అంతే. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎక్కడి నుంచి? గ్రౌండ్ నుంచి మ్యాక్సిమం పాయింట్ వరకు అండి. ద టైమ్ టేకెన్, జాగ్రత్తగా రాయండి. ద టైమ్ టేకెన్ by a body to reach the maximum point. ఎక్కడి నుంచి అండి అంటే ఫ్రమ్ ద గ్రౌండ్. The time taken by a body to reach the maximum point from the ground is called time of ascent. 4 days అయ్యిందంట వచ్చేటప్పటికి వచ్చారు ఇచ్చి Time of ascent. అమ్మా డయాగ్రామ్ లో ఉన్నదానికి మనం రాసిన డెఫినేషన్ మ్యాచ్ అవుతుంది లేదా చూసుకోవాలి. నేను డెఫినేషన్ లో ఆరిజిన్ నుంచి మ్యాక్సిమం పాయింట్ వరకు వెళ్ళేది టైమ్ ఆఫ్ ఎసెంట్ అని రాశాను. అది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై టీ సఫిక్స్ లో ఏ అమ్మ, టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్. సో టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా చూద్దాం. వి నో దట్ v is equal to u plus at. అమ్మా ఇప్పుడు u అనే వెలాసిటీ బాడీని ఇలా ప్రొజెక్ట్ చేశా. బాడీ పైకి వెళ్తుందా కాదా? బాడీ అప్వర్డ్ డైరెక్షన్ అయినా వెళ్తుంది. ప్రొజెక్ట్ చేసినప్పుడు డయాగ్రామ్ లో చూడాలి, ఆరో మార్క్ చూడాలి. అంటే అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంటే ఏంటమ్మా అది? y యాక్సిస్ లో ఉంది వర్టికల్ గా. సో vy is equal to uy. బాడీ అప్వర్డ్ డైరెక్షన్ లో ఏ అంటే -g, టైమ్ ఆఫ్ ఎసెంట్. ఇది ఎలా రాసామో తెలియాలి. మనకున్న కైనమాటిక్ ఈక్వేషన్ v is equal to u plus at. బాడీని ప్రొజెక్ట్ చేసాం, అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి బాడీ వెలాసిటీ వర్టికల్ తీసుకోవాలి. ఆరిజిన్ దగ్గర ఉన్నటువంటి ఇనిషియల్ వెలాసిటీ వర్టికల్ లో uy అయితే మాక్సిమం పాయింట్ దగ్గర వెలాసిటీ vy. అమ్మా మాక్సిమం పాయింట్ అని ఎప్పుడు అన్నామని చెప్తున్నాం? మనం ప్రొజెక్ట్ చేసినటువంటి బాడీ గ్రౌండ్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తూ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అది డౌన్వర్డ్ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుందండి. మనకి తెలియని విషయం ఏంటయ్యా అంటే ఏ పాయింట్ దగ్గర అయితే బాడీ అనేది డైరెక్షన్ చేంజ్ చేస్తుందో అక్కడ కొన్ని సెకండ్స్ బాడీ స్లో అవుతుంది, ఆగిపోతుంది. కాబట్టి ఈ మాక్సిమం పాయింట్ ని ఎప్పుడు చెప్తున్నామయ్యా అంటే బాడీ ఆగిపోయినప్పుడు మాక్సిమం పాయింట్ అని చెప్తున్నాం. ఏ పాయింట్ దగ్గర అయితే మనం ప్రొజెక్ట్ చేసినటువంటి బాడీ కొన్ని సెకండ్స్ స్లో అయి దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుందో ఆ పాయింట్ ని మాక్సిమం పాయింట్ అన్నాం. అంటే దీని నుంచి ఆ మాక్సిమం పాయింట్ దగ్గర బాడీ రెస్ట్ లోకి వచ్చినట్ట కాదా విష్ణు? Yes, sir. గగన్. సో అక్కడ బాడీ రెస్ట్ లోకి వచ్చినప్పుడు అమ్మా అంటే ఇక్కడ నా ఉద్దేశం vy అంటేనేమో మాక్సిమం పాయింట్ దగ్గర ఉంటుంది. హియర్ vy is equal to 0 అమ్మా. uy మనకు తెలుసు ఆల్రెడీ. uy అంటే u sin theta. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చేస్తే 0 is equal to u sin theta. uy ప్లేస్ లో u sin theta మైనస్ gta. అంటే మైనస్ ఇటు వచ్చేస్తే ప్లస్ gta is equal to
u sin theta. Therefore, time of ascent is equal to u sin theta by g. This is the formula for time of ascent. సో మనం టైమ్ ఆఫ్ ascent క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నామో తెలియాలండి. దట్ ఈస్ యు. ప్రొజెక్ట్ చేసిన తర్వాత బాడీ ఎంత యాంగిల్ తో మూవ్ అవుతుందో చెప్పాలి. తీటా. జీ వాల్యూ మనకు తెలుసమ్మా. యూసేజ్ ని బట్టి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వేసుకోవచ్చు. పాయింట్స్ లో కావాలి అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వేయొచ్చు. సో మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు గ్రౌండ్ నుంచి మాక్సిమం పాయింట్ వరకు బాడీ మూవ్ అవ్వడానికి తీసుకునే టైంని టైమ్ ఆఫ్ ascent అంటాం. దాని ఫార్ములా టైమ్ ఆఫ్ ascent అంటే TA ఈజ్ ఈక్వల్ టు u sin theta by g. అయిపోయిందమ్మా. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈజ్ ఇట్ కంప్లీటెడ్? Yes, sir. ఎనీవన్ హ్యావ్ ఎ డౌట్స్? నెక్స్ట్ సెకండ్ వన్. టైమ్ ఆఫ్ descent. టైమ్ ఆఫ్ descent. ఇందాక ఎలా అయితే గ్రౌండ్ నుంచి మాక్సిమం పాయింట్ రీచ్ అయిందో ఈసారి మాక్సిమం పాయింట్ నుంచి గ్రౌండ్ కి రీచ్ అయ్యేంత వరకు చెప్పాలండి. ద టైమ్ taken by a body to reach the ground from the maximum point. From the maximum point is called time of descent. It is represented by t suffix లో small d. Time of descent.
అమ్మా ఇక్కడ చిన్న విషయం చూడండి. ఇందాక మనం అది చెప్తున్నప్పుడు స్టార్టింగ్ లో డయాగ్రామ్ వేస్తున్నప్పుడు బాడీ యొక్క మాస్ ఎం అనే మాస్ ఉండాలి, అలా ఎం అనే మాస్ ఉన్నట్లే దాని మీద ఎయిర్ ఫోర్స్ యాక్ట్ చేయదు అన్నామండి. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ చేస్తే బాడీ మళ్ళీ తిరిగి ఎక్కడ పడిపోతుంది, లేదంటే వెనక్కి వస్తుంది. ఆ బాడీ మీద ఎయిర్ ఫోర్స్ యాక్ట్ చేయకపోతేనే మనం గీసిన డయాగ్రామ్ లాగా పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తున్నాం అంటే హియర్ here any air force does not act on a body. So time of ascent is equal to time of descent. Therefore time of descent is equal to u sin theta by g. ఈ పాయింట్ ఎవరికైనా అర్థం కాదు అడగొచ్చండి. బాడీ మీద ఎయిర్ ఫోర్స్ యాక్ట్ చేస్తే ఆ బాడీ మీద యాక్ట్ చేసిన ఎయిర్ ఫోర్స్ ని బట్టి ఉంటుంది టైమ్ ఆఫ్ డిసెంట్ అనేది. బట్ ఇక్కడ ఆ బాడీ మీద ఎటువంటి ఎయిర్ ఫోర్స్ యాక్ట్ చేయలేదు కాబట్టి టైమ్ ఆఫ్ అసెంట్ గ్రౌండ్ నుంచి మాక్సిమం పాయింట్ రీచ్ అవడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో మాక్సిమం పాయింట్ నుంచి తిరిగి మళ్ళీ గ్రౌండ్కి రావడానికి అంతే టైం తీసుకుంటుంది. సో థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అమ్మా టైమ్ ఆఫ్ ఫ్లైట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ లో థర్డ్ వన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అమ్మా చూడండి గ్రాఫ్ లో టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ మొత్తాన్ని కలిపితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుందండి. ద సమ్ ఆఫ్ time of ascent and the sum of time of ascent and time of descent is called the time of flight. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనే ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై capital T, that is time of flight. Capital T is equal to time of ascent plus time of descent. We know time of ascent and time of descent. So time of ascent is u sin theta by g plus time of descent is also u sin theta by g. Then capital T is equal to u sin theta by g plus u sin theta by g 2u sin theta by g. g LCM అవుతుందమ్మా. u sin theta plus u sin theta 2u sin theta అవుతుంది. So time of flight is most important formula for objective.
మనం వేసినటువంటి డయాగ్రామ్ చూస్తూ ఇది రాసుకుంటూ ఉండాలండి. డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తూ ఇది రాసుకుంటూ వెళ్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం రాస్తున్నటువంటి డెఫినేషన్ అనేది అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ లో ఉన్నటువంటి మనం ఇండికేట్ చేసిన టర్మ్స్ కి మ్యాచ్ అవుతూ ఉండాలి. మా టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కంప్లీట్ అయిందండి. ఈ మూడిట్లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఒకసారి, చెప్పేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. మామూలు ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చా? డౌట్ ఎవరికి లేదు కదా? అమ్మడో సుజిత డౌట్ ఉందారా? నో సార్. జయని సార్ ఓకే అమ్మా. నెక్స్ట్ రా మన ఫోర్త్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఫోర్త్ వన్ చెప్తున్నాం. మాక్సిమం హైట్, ఇది డయాగ్రామ్ ఎలా ఉంటుందండి? వర్టికల్ గా ఉంటుంది కాబట్టి ఓఆర్ఆర్ వర్టికల్ డిస్టెన్స్ అని కూడా అంటాం. మాక్సిమం హైట్ అన్నా వర్టికల్ డిస్టెన్స్ అన్నా ఒకటే. మాక్సిమం హైట్ ఆర్ వర్టికల్ డిస్టెన్స్. సో గ్రౌండ్ నుంచి మాక్సిమం పాయింట్ వరకు ఏ డిస్టెన్స్ అయితే వర్టికల్ గా ఉంటుందో ఆ డిస్టెన్స్ ని మనం వర్టికల్ డిస్టెన్స్ ఆర్ మ్యాక్స్ హైట్ అంటున్నాం. మళ్ళీ చెప్తున్నాను, మనం గీసినటువంటి డయాగ్రామ్ లో గ్రౌండ్ నుంచి మాక్సిమం పాయింట్ వరకు వర్టికల్ గా ఏ డిస్టెన్స్ అయితే ఉంటుందో ఆ డిస్టెన్స్ నే వర్టికల్ డిస్టెన్స్ ఆర్ మ్యాక్స్ హైట్ అని చెప్తాం. రాయడం డెఫినేషన్. The maximum vertical distance covered by a body or projectile ఎంత జర్నీ చేయాలి మాక్సిమం పాయింట్ కంటే? డ్యూరింగ్ ఇట్స్ టైమ్ ఆఫ్ అసెంట్. మా మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ ని రీచ్ అవ్వాలి అంటే మనం టైమ్ ఆఫ్ అసెంట్ జర్నీ చేయాలి అని చెప్తున్నాడు అండి. ద మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ కవర్డ్ బై బాడీ అనేది మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ కవర్ చేయాలి అంటే అది టైమ్ ఆఫ్ అసెంట్ జర్నీ చేయాలి. డ్యూరింగ్ ఇట్స్ టైమ్ ఆఫ్ అసెంట్ జర్నీ
is called the maximum height వర్టికల్ గా చెప్తున్నాం కాబట్టి ఓఆర్ఆర్ vertical distance it is represented by H maximum. H maximum max height ని ఎలా రాస్తాను? H maximum క్యాపిటల్ H maximum తీసుకోవాలి, స్మాల్ h కాదు, క్యాపిటల్ H పెట్టాలి. ఇప్పుడు మ్యాక్స్ హైట్ ఫార్ములా డెరైవ్ చేయడానికి నెక్స్ట్ కైనమాటిక్ ఈక్వేషన్ తీసుకోవాలండి. వీ నో దట్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as మన ఫార్ములా అమ్మడం. సో ఇది కూడా వర్టికల్ గానే ఉంటుంది కాబట్టి క్లియర్ గా చెప్పాలి అంటే vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అప్వర్డ్ డైరెక్షన్ లో వేస్తున్నాం కాబట్టి ఏ ప్లేస్ లో మైనస్ జి ఎంత హైట్ లేదా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందండి అంటే హెచ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఎస్ ఈజ్ కూడా హెచ్ మ్యాక్సిమం అవుతుంది. యువై అంటే అమ్మ ఇందాకే చెప్పుకున్నాం 0 స్క్వేర్, వివై అంటే 0 స్క్వేర్, యువై అంటే యు సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2g హెచ్ మ్యాక్సిమం. అంటే అమ్మా దీన్ని ఇంకా క్లియర్ గా రాస్తే మైనస్ యు స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2g హెచ్ మ్యాక్సిమం. ఏమండి బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్. సో రిమైనింగ్ రాస్తే మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. యు స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g హెచ్ మ్యాక్సిమం. మనకు కావాల్సిన మ్యాక్సిమం హైట్ అమ్మా. దేర్ఫోర్ హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు యు స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. మ్యాక్సిమం హైట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు యు స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g.
మాకు చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ లో 5 ఉన్నాయి. ఫస్ట్ ది టైమ్ ఆఫ్ ascent, సెకండ్ టైమ్ ఆఫ్ descent, థర్డ్ maximum height, థర్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఫోర్త్ వన్ maximum height. మళ్ళీ చెప్తున్నా అమ్మా, టైమ్ ఆఫ్ ascent, టైమ్ ఆఫ్ descent, టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఫోర్త్ వన్ maximum height.